మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా మత్స్యకార గ్రామాలను పర్యటిస్తున్నట్లు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరశోత్తం రూపాల అన్నారు. భారత ప్రభుత్వ మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో నిర్వహిస్తున్న సాగర్ పరిక్రమ్ ఫేజ్ ఎక్స్ 2024 కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రుల బృందం గురువారం ఉప్పాడ అమీనాబాద్ వద్ద మత్స్యకారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పశుసంవర్ధక శాఖ సహాయక మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, కేంద్ర జాయింట్ సెక్రటరీ నీతూ ప్రసాద్, రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగగీత, శాసనమండలి సభ్యురాలు కరి పద్మశ్రీ, పిఠాపురం శాసనసభ్యులు పెండెం దొరబాబు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొని మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద లబ్ధి పొందిన పిఠాపురం మండల ఇరవాడ గ్రామానికి చెందిన బోయి కృష్ణకు వాహనం తాళాలను అందజేశారు. కేంద్ర మంత్రి పరశోత్తం రూపాల మాట్లాడుతూ సాగర్ పరిక్రమ కార్యక్రమంలో అనేక మంది మత్స్యకారులతో మమేకం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ సుదీర్ఘ తీర ప్రాంతంతో అపార మత్స్య సంపద కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మత్స్యరంగం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. కాకినాడ ఎంపీ వంగగీత మాట్లాడుతూ మత్స్యకారుల భద్రతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మేరుగు పద్మలత, యూకొత్తపల్లి జెడ్పీటీసీ సభ్యులు తులసి కుమార్, జిల్లా మత్స్యశాఖ జేడీ పివి సత్యనారాయణ, విజయవాడ మెరైన్ జేడీ డాక్టర్ వి వెంకట్రావు, ఎల్డీఎం సిహెచ్ఎస్వి ప్రసాద్, మత్స్యశాఖ ఏడీ కె కరుణాకర్, శ్రావణి కుమారి, ఎఫ్టీఓలు జి గోపి, ఆర్ నూకరాజు, వి అనురాధ, రామకృష్ణ, ఇతర అధికారులు, మత్స్యకారుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. हार्बर पे सागर परिक्रमा कार्यक्रम के तहत आने का मौका मिला। बहुत ही सुबह कार्यक्रम संपन्न किया। उपाड़ा गांव के सारी माताएं और बहनें कार्यक्रम में मौजूद थी। देख के मन बड़ा प्रसन्न हुआ। और हमारे मंत्री, एमपी, एमएलए, मंडल परिषद के अध्यक्ष, जिला परिषद के अध्यक्ष, जिला परिषद के सदस्य और ग्राम पंचायत के सरपंच से लेकर पार्लियामेंट तक की पूरी डेमोक्रेसी यहाँ मौजूद थी और यहाँ के काम का निरीक्षण किया। काम थोड़ा स्लो चल रहा है, इसको हम तेजी से चलाने का प्रयास करेंगे। यहाँ के SEZ को भी जल्द से जल्द वो साकार हो जाए, उस दिशा में काम करेंगे। यहाँ आने के समय हमको इरोजन रास्ते में देखने को प्रत्यक्ष मिला। अभी इस पर जल्द से कार्यवाही करनी चाहिए, अदरवाइज ये रोड भी इरोजन में चला जा सकता है। धन्यवाद। మత్స్యకార శాఖ మార్చిలందరూ కూడా సాగర పరిక్రమ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా సాగర తీర ప్రాంతం అంతా తిరుగుతూ అక్కడుండే సమస్యలు తెలుసుకుంటూ అక్కడుండే అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ అక్కడుండే మత్స్యకారులకి సంబంధించిన లోన్స్ విషయంలో కానీ, వారికి ఇన్సూరెన్స్ విషయంలో కానీ, వాళ్ళ అభివృద్ధి విషయంలో కానీ అన్ని విషయాలు కూడా చర్చించడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనదిగా మరి మత్స్యకార భరోసా ఒకటి ఇవ్వటం, అదేవిధంగా డీజిల్ సబ్సిడీ ఇవ్వటం, అదేవిధంగా రేషన్ ఎప్పుడైతే వేట బంద్ అయిందో ఎన్ని దేశవ్యాప్తంగా చూస్తే మ్యాక్సిమం 4,000 నుంచి 5,000 ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,000 రూపాయలు, అందులో మెకరైజ్డ్ బోట్లు అయ్యే మాత్రమే కాకుండా తెప్పలకి కూడా 10,000 రూపాయలు ఇచ్చే ఒక ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు ఇక్కడుండే ప్రధానంగా కేంద్ర మంత్రులు వచ్చారు కాబట్టి మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే బ్యాంకర్స్తో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది, డిపార్ట్మెంట్తో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. కేంద్రంలోనే ఉన్న విషయం ఏంటంటే ఎన్కోర్ ప్రాజెక్టు, అంటే సముద్ర తీర ప్రాంత కోత ప్రాంతాన్ని నివారించేందుకు ఒక ప్రాజెక్టు ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్లో పెండింగ్లో ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్టు మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ ప్రాజెక్టు కనుక వెంటనే శాంక్షన్ చేయించినట్లయితే సముద్ర తీర ప్రాంతం కోతకి గురి అవ్వకుండా ఉండడమే కాకుండా మత్స్యకారుల యొక్క భద్రత కూడా ఉంటుందని చెప్పి వారికి తెలియజేయడం. ఈ స్థానిక సర్పంచ్, జెడ్పీటీసీ, అలాగే ముఖ్యంగా గతంలో మనకి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా పనిచేశారు నీతూ ప్రసాద్ గారు. ఒకసారి మీరు గట్టి నమస్కారం పెట్టాలమ్మా. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆవిడ ఇక్కడ కలెక్టర్గా చేసినప్పుడు, నీతూ ప్రసాద్ గారు కలెక్టర్గా ఇక్కడ పనిచేసినప్పుడు కూడా మీరందరూ వెళ్ళి మా ఊర్లో హార్బర్ కట్టండి అని చెప్పి ఆవిడకి రిప్రజెంట్ చేశారు. ఈరోజు మీ దశాబ్దాల కళ ఈ కాకినాడ జిల్లా ప్రజల
దశాబ్దాల కళ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో భారత ప్రభుత్వ సహకారంతో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజు సాకారం అవుతా ఉందని దానికి నిదర్శనమే ఈ పక్కనే జరుగుతున్నటువంటి ఈ బ్రిడ్జింగ్ పనులని మరొక 6 నెలల్లో ఉప్పాడ హార్బర్ ని అత్యాధునికంగా తీర్చిదిద్ది మీ అందరికీ కూడా కానుకగా ఇచ్చి తీరుతామని